హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 12 సెంటీమీటర్ల గల సరళరేఖను 8 సమభాగాలుగా విభజించమంటున్నారు. ఇప్పుడు ఈ లైను కరెక్ట్ 12 సెంటీమీటర్లు ఉంది. ఒకసారి మనం స్కేల్తో చూసుకున్నట్టయితే 12 సెంటీమీటర్లు ఒకసారి స్కేల్తో చూసుకుందాము. ఇది కరెక్ట్ 12 సెంటీమీటర్లు ఉంది. ఒకసారి చూసుకున్నట్టయితే 12 సెంటీమీటర్లు. ఓకే, 12 సెంటీమీటర్ల తర్వాత ఏబి అని 2 పాయింట్స్ చేసుకొని ఇప్పుడు బి పాయింట్ నుండి సగానికంటే కొంచెం ఎక్కువ చాపం తీసుకొని పైన ఒకటి కింద ఒకటి ఇట్లా చాపం వేసుకొని మళ్ళీ సేమ్ అదేవిధంగా ఏ అనే పాయింట్ దగ్గర నుంచి పైన ఒక చాపము అదేవిధంగా కింద ఒక చాపం తీసుకున్న తర్వాత ఈ 2 చాపాలు క్రాస్ అయిన దగ్గర ఒక 2 పాయింట్లు ఏర్పడతాయి. ఆ 2 పాయింట్లను ఖండిస్తూ నిలువుగా ఒక సరళ రేఖను వేసుకోవాలి. ఈ విధంగా సరళ రేఖ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన బిందువు దగ్గర నుండి మళ్ళీ సగం కంటే కొంచెం ఎక్కువ ఈ విధంగా తీసుకొని మళ్ళీ పైన ఒక చాపము అదేవిధంగా కింద ఒక చాపము మళ్ళీ ఏ పాయింట్ దగ్గర పెట్టేసేసి పైన ఒక చాపము అదేవిధంగా కింద ఒక చాపం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ 2 పాయింట్లను ఖండిస్తూ ఒక సరళ రేఖను నిలువుగా గీసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ ఇదే మెజర్మెంట్ని బి లైన్ దగ్గర పెట్టి ఈ విధంగా బి పాయింట్ దగ్గర పెట్టి ఈ విధంగా పైన ఒక చాపం కింద ఒక చాపము అదేవిధంగా మళ్ళీ సెంటర్ పాయింట్ దగ్గర పెట్టేసేసి కింద ఒక చాపము ఇదే విధంగా మళ్ళీ మీద ఒక చాపం చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాయింట్లు ఎక్కడైతే ఉన్నాయో ఈ పాయింట్ను ఖండిస్తూ పైన పాయింట్ని కింద ఈ విధంగా మీద నుండి కిందికి ఒక సరళ రేఖను వేసుకోవాలి. ఇప్పుడు 4 పార్ట్లు అయింది. ఇది 1 2 3 4 ఇది 4 భాగాలుగా విడిపోయింది. ఇప్పుడు సేమ్ మళ్ళీ వచ్చినటువంటి సరళ రేఖను స్టార్టింగ్ పాయింట్గా చేసుకొని సగానికంటే మళ్ళీ అదే విధంగా కొంచెం ఎక్కువ తీసుకొని పైన ఒక చాపము కింద ఒక చాపం ఈ విధంగా తీసుకొని మళ్ళీ ఏ పాయింట్ దగ్గర ఒకటి పెట్టేసేసి పైన ఒక చాపము అదేవిధంగా కింద ఒక చాపము అదే వృత్తలేఖిని బి పాయింట్ దగ్గర పెట్టేసేసి పైన ఒక చాపము కింద ఒక చాపము ఇంతకుముందు మనకు వచ్చిన పాయింట్ దగ్గర పెట్టేసి వృత్తలేఖిని పెట్టేసి ఈ విధంగా కింద కొంత చాపము మీద ఒక చాపం వేసుకొని అదే మెజర్మెంట్ మళ్ళీ ఈ మెజర్మెంట్ చేంజ్ చేయకుండా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక గీత నిలువుగా ఒక లైను సేమ్ ఇక్కడ ఒక గీత వేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో సేమ్ అదే చాపాన్ని తీసుకొని ఇవతల వైపు ఈ విధంగా పైన ఒక చాపము కింద ఒక చాపము మళ్ళీ ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్ దగ్గర పెట్టేసేసి అవతల ఒక చాపము కింద ఒక చాపము మళ్ళీ సెంటర్ పాయింట్ దగ్గర పెట్టేసేసి మీద ఒక చాపము కింద ఒక చాపము మళ్ళీ తర్వాత ఇక్కడ ఈ పాయింట్ మీద పెట్టేసి పైన ఒక చాపము కింద ఒక చాపము ఈ విధంగా వేసుకొని ఈ 2 లైన్లను కూడా మనము ఖండిస్తూ నిలువుగా ఒక సరళ రేఖ గీసుకున్నట్టయితే మనకు 8 భాగాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే 1 2 3 4 5 6 7 8 భాగాలు. మీరు ఈ విధంగా 1 2 3 అని మీ ఆన్సర్ షీట్లో ఈ విధంగా రాయకండి. మీకు చూపించడానికి నేను రాశాను అంతే, మళ్ళీ చెరిపేశాను. ఈ విధంగా సరళ రేఖను 8 సమభాగాలుగా మనము డివైడ్ చేసాము. ఇవి కన్స్ట్రక్షన్ లైన్స్ అంటారు. వీటిని ఎట్టి పరిస్థితులలో చెరిపేయవద్దు. చెరిపేస్తే మాత్రం మార్క్స్ రావు. ఈ మెథడ్ ద్వారా మీరు చేసినట్టయితే ఖచ్చితంగా 4 సమభాగాలు 2 సమభాగాలు 8 సమభాగాలు లేదా 16 సమభాగాలు ఈ విధంగా చేస్తే మీకు మార్క్స్ ఎక్కువ వస్తాయి. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియో చూడడమే కాకుండా ప్రాక్టీస్ కూడా చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఆన్సరు తొందరగా అర్థమవుతుంది. చూసినంత మాత్రాన అర్థం కాదు. నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్ ఆన్సర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.